హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కట్టా అండి. బిర్యానీలో చేస్తారు. చాలా బాగుంటుంది. ముస్లిమ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది. సో దీనికోసం అయితే ఆయిల్ వేసి వంకాయల్ని పొడవుగా కట్ చేసి వేసింది. నెక్స్ట్ హోల్ గరం మసాలా అండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొంచెం శనగపప్పుతో చేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. కట్టా అంటే లైక్ సాంబార్లా అనిపిస్తుంది, కానీ ఇందులో అన్వి కూడా కలుపుతారనమాట. ఐ మీన్ మటన్ అది వేస్తూ ఉంటారు. కొవ్వు లాంటివి, బోన్స్ లాంటివి వేస్తారన్నమాట. టేస్ట్‌కి చాలా బాగుంటుంది. ఓకే, వంకాయలు ఫ్రై అయ్యండి. నెక్స్ట్ టమాటోని కూడా ముక్కల్లా కట్ చేసి వేసేస్తున్నాను. ఒక 2 పెద్ద టమాటాలను అయితే వేసిందండి మా అక్క. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో ఫుల్ లాస్ట్ వరకు తీయలేదండి. మధ్యలో ఐ మీన్ స్కిప్ అయిందనమాట వీడియో అనేది. సో నేను ప్రాసెస్ అనేది చెప్పేస్తాను. వీడియో ఉన్నంత వరకు నేను అప్లోడ్ చేయగలుగుతున్నానండి. సో ముక్కలు అవి వేసేసింది కదా, ఇవి కొంచెం వేగాలండి. అడుగు పట్టకుండా కొంచెం కలుపుతూ ఉండండి. దీనికి పొడవటి వంకాయలు చాలా బాగుంటాయి. నెక్స్ట్ సొరకాయ అండి. సొరకాయ ఉడకబెట్టి పక్కన పెట్టుకుంది. అండ్ శనగపప్పు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసి మిక్సీ పట్టేసిందండి. ఎందుకంటే బాగా అంటే ఐ మీన్ మొత్తం అంతా కలపడానికి బాగుంటుంది. సో అందుకని చెప్పి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పప్పుల్లా ఉంటే మధ్య మధ్యలో తగులుతుంటుంది. అది పేస్ట్ చేసేస్తే మనకి రసం బాగా దిగుతుంది కదా. సో అందుకని చెప్పి మిక్సీ పెట్టి పక్కన పెట్టేసింది అనమాట. శనగపప్పు అండి, కందిపప్పు కాదు. ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. అది వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసిందండి. సొరకాయ ఇంకా ఉల్లిపాయ కూడా బాయిల్ చేసిందనమాట. శనగపప్పులోనే వేసింది. సో అవి వేరేగా తీసి ఇందులో వేసింది. అది మిక్సీ పట్టిందన్నమాట. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసిందండి స్పైసీకి తగ్గట్టుగా. ఇంకా ఇందులో మీకు కావాలంటే మటన్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇది మటన్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. లేదు అని అనుకుంటే సాంబార్ మసాలా వేసినా బాగానే ఉంటుంది. సో మా అక్క 2 కూడా వేయలేదు, ప్లెయిన్గానే చేస్తుంది, కానీ చాలా టేస్ట్ ఉందండి ఇది. నెక్స్ట్ కొత్తిమీర అండి. కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసిందనమాట. సో ఇవన్నీ కలిపిన తర్వాత ఒకసారి కొంచెం మంట తగ్గించేసి చేయాలండి, అడుగు పట్టేస్తుంది. సో బాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ తగినంత కల్లుప్పు వేసింది. ఇంకా వాటర్ కూడా వేయాలండి. ఇంకా ఎన్ని వేగిపోయాయి కదా, ఇది కొంచెం వాటర్లో ఉడకాలన్నమాట. నెక్స్ట్ చింతపండు అండి. చింతపండు కూడా ఒక పిడికెడు చింతపండుని నానబెట్టి దాన్ని రసాన్ని వేస్తుంది. మరీ ఎక్కువ వేయవసరం లేదండి, కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది చింతపండు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు అండి. మిక్సీ చేసి పక్కన పెట్టింది కదా, ఆ శనగపప్పు కూడా వేయాలి. అండ్ ఇందులో మటన్ కొవ్వు వేస్తున్నారనమాట. లాస్ట్ ఎండింగ్ అదేనండి. సో నేను ప్రాసెస్ ముందుగానే చెప్పేస్తున్నాను. మొత్తం పప్పు కూడా వేసిన తర్వాత ఆ మటన్లో బోన్స్, కొవ్వు అలాంటివి వేసింది. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. అది వేసిన తర్వాత ఇంక బాగా మరగబెట్టేసి లాస్ట్‌లో తాలింపు పెట్టేసుకుంటే అయిపోయిందేనండి. కట్టా రెడీ. చాలా బాగుంటుంది ఇది. బిర్యానీలోకి, బగారా రైస్‌లోకి, ఇంకా ప్లెయిన్ రైస్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. అంతేనండి. మటన్ కొవ్వేసి బాగా మరగబెట్టేసి తాలింపు వేసేయడమే అంతే.